హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చెప్పాను కదా మా ఊర్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయని. ఫస్ట్ డే అభిషేకం చేపించినారు స్వామివారికి, హనుమాన్ స్వామి వారికి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. చూడండి, మా ఊర్లో అందరూ ప్రతి ఒక్కరూ, అంటే మా ఊర్లో ఒక 60 హౌసెస్ ఉంటాయి. అందరూ అందరికీ చెప్పుకున్నారు. అందరూ ప్లేట్లో అంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి వరుసగా కూర్చుంటారు అక్కడ దేవుని దగ్గర. బయట అయితే షామియానాలో అంతా వేసేసి ఉంటారు కూర్చోవడానికి. అందరూ వరుసగా కూర్చుంటారు. పూజారులు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. అక్కడ స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు. అలా అందరూ వరుసగా కూర్చో ఉంటారు. ఇంకా చాలా బాగా జరిగిందండి పూజ అయితే గన. కొత్తగా అంటే బంధువులందరికీ చెప్పుకొని, అందరు బంధువులు అయితే వచ్చినారు అందరి ఇళ్ళకి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్స్, మా అంటే ఆడబిడ్డలు అందరూ కలుసుకొని ఇలా ఈ పండగకి మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా హ్యాపీనెస్ చెప్పలేమండి. అందరూ కలుసుకున్నాము మేమైతే గన. ఆడపిల్లలందరూ ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి అత్తగారుల ఇండ్ల కాడ ఉండే వాళ్ళందరూ వస్తారు కదా. అలా ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. దేవుని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ పూజారి వచ్చి ప్రతి ఒక్క ఇంటి పేరు, ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ పేరు మీద అభిషేకం చేపిస్తారు. అంటే అర్చన చేపిస్తారు. వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ నామాలు చెప్పించి వాళ్ళ పేరు మీద అర్చన చేస్తారు. అది కూడా అసలు చాలా, అలా చేయడం చాలా రేర్ కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఉన్నారో, అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చినారు. చాలా బాగా జరుగుతుందండి పూజ. ఇంకా అయితే అభిషేకము అంతా జరిగిపోయిన తర్వాత అందరికీ స్వామివారికి ప్రసాదించిన కుంకుమ, అదేంటి గంధము అందరికీ ప్రతి ఒక్కరికి అందేలాగా ఇస్తారు. నెక్స్ట్ అక్షింతలు కూడా స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి అక్షింతలు ఇచ్చినారు. ఆ అక్షింతలు అనేది ఏం చేయాలంటే మేము లేచి ప్రదక్షిణ, అంటే మన చుట్టూ మనము 3 టైమ్స్ తిరిగేసి ఆ అక్షింతలు వెళ్ళి స్వామివారికి వెయ్యాలి. అలా స్వామివారికి వేస్తాము. ఇంకా కొద్దిసేపు పోతే ఇక్కడైతే ఇంకా పూజ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇచ్చినారు మాకు అక్షింతలు అనేది. చూడండి, ఇక్కడ అక్షింతలు అందరూ వాళ్ళ చుట్టూ తిరిగేసి 3 టైమ్స్ అక్షింతలు ఎత్తుకొని పోయి అక్కడ స్వామివారి పాదాలకి వేసి కొన్ని అక్షింతలు మన తల మీద చల్లుకోవాలి. అసలు ఎంత బాగుంటుంది కదా ఆ ఫీలింగు. నిజంగా అండి, అసలు ఆ దైవభక్తి అనేది ఏంటో అక్కడికి వెళ్ళేసరికి మనకి దైవ భక్తి అనేది మనలోకి వచ్చేస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్తే. ఇట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ వచ్చి మా తాత, మా అవ్వ అందరికంటే పెద్దోళ్ళు వాళ్ళిద్దరు ఊరు మొత్తానికి. ఆ తాత వచ్చి గుళ్ళోనే పూజారిగా చేస్తూ ఉంటాడు. అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరికీ సత్కారం చేసినారు ఊరి ప్రజలందరూ కలుసుకొని. ఇది మాత్రం చాలా మంచి విషయం అండి. చాలా బాగా చేశారు. ఇంకా పూజ అయిపోయింది. అందరూ గోవిందాలో పెడతా ఉన్నారు. పూజ అయిపోయినాక అలా పెట్టాలంట. ఇంకా గోవిందాలు పెట్టేసినాక భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేశారండి. భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. అంతమంది జనాలకి భోజనాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఎంతమంది, ఒక 500-600 మెంబర్స్ వచ్చేసి ఉంటారు. క్యూ అయితే ఎంత పెద్ద క్యూ ఉందంటే అంత పెద్ద క్యూ ఉంది అక్కడ. మేము పూజ అంతా అయిపోయి వెళ్ళే కొద్దికి మేమే లాస్ట్. అప్పటికి
భోజనాలు అయితే సగానికి సగం అన్నీ అయిపోయినాయి. ఇంకొంచెం లేట్గా పోయింటే మాకైతే ఏం మిగిలిండవు. అక్కడైతే మా అత్త అవుతుంది, మా మామ వాళ్ళ వైపు. ఆమె అందరితో కామెడీగా బాగుంటుంది. ఆమెకి బొట్లు నామాలు తీసేస్తున్నారు. నా దగ్గరికి వచ్చి ఇంకా మీ మామ చూస్తే అరుస్తాడు, తుడిసేయి అని చెప్తా ఉంది. అందుకని నేను తుడుస్తూ ఉన్నాను. ఇంకా చూడండి క్యూ ఎంత ఉందో. ఈ క్యూ దాటుకొని ఎప్పుడు మేము పోయి తినేది. అప్పటికే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చి మా మామ కొడుకు ప్లేట్లు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళే ఈరోజు భోజనాలు పెట్టించిండేది, మా మేనత్త వాళ్ళు, మా నాన్న వాళ్ళ చెల్లెలు, ఇంకా మా అన్న, మా మామ, అక్కడ మా సాయి వాళ్ళంతా వడ్డిస్తూ ఉన్నారు. చూడండి మేము బయోదికి వడియాలు అయిపోయినాయి, అప్పడాలు అయిపోయినాయి. ఇంకా బాదుషా, మిక్చరు, వెజిటబుల్ రైసు, రైతా, ఇంకా వైట్ రైసు, సాంబారు, ఇంకా అదేంటి కుర్మా, బఠానాల కుర్మా కూడా చేసినారు, బోండాలు చేసినారు. చాలా అంటే చాలా బాగా మంచి ఫుడ్ కూడా పెట్టినారండి. ఎంత జనాలు వచ్చినారంటే పక్కన పల్లెలో వాళ్ళందరూ వచ్చేసినారు. ఇలా మా ఊర్లో మాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయని మాకు తెలిసి ఇంత గ్రాండ్గా చేయలేదు. లాస్ట్ ఇయర్ నుంచి మా ఊర్లో ఇట్లా పండగ చేస్తుండేది, హనుమాన్ జయంతి. అప్పుడైతే వినాయక చవితి చేస్తూ ఉన్నారు ఇంత గ్రాండ్గా. ఇప్పుడు వినాయక చవితితో పాటు హనుమాన్ జయంతి కూడా